ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకట్ డిజిటల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సదరన్ సర్టిఫికేట్ వివరాల గురించి తెలుసుకుందాం. ఏపీలో పలు లోపాలు ఉన్న వ్యక్తులకు సదరన్ సర్టిఫికేట్లు అయితే జారీ చేస్తున్నారు. సదరన్ సర్టిఫికేట్ ద్వారా ప్రభుత్వం నుంచి పలు రాయితీలు, ఉచిత పథకాలు, సంక్షేమ పథకాలు పొందేందుకు వీలుంటుంది. అయితే అసలు ఈ సదరన్ సర్టిఫికేట్ ఎలా పొందాలి, ఎక్కడ పొందాలి, స్లాట్ ఎలా బుక్ చేసుకోవాలి, ఏ డాక్యుమెంట్లు అవసరం అవుతాయి, ఎలాంటి లోపాలు ఉన్న వారికి ఈ సర్టిఫికేట్లు అనేవి ఇస్తారు, తాజాగా విడుదలైన షెడ్యూల్ ఏమిటి తదితర వివరాలన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, అంతకంటే ముందుగా ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. ఆ బెల్ ఐకాన్ని ఎనేబుల్ చేసినట్లయితే మన ఛానల్లో పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా వీడియోలోకి వచ్చేసినట్లయితే అసలు సదరన్ సర్టిఫికేట్ అంటే ఏమిటి అనే విషయానికి వస్తే, శారీరక మానసిక లోపాలు కానీ, కంటికి సంబంధించిన ఇబ్బందులు ఏమైనా ఉన్నా, లేదా మరి ఏ ఇతర లోపంతో బాధపడుతున్నా సరే అలాంటి వారికి లోపాన్ని నిర్ధారణ చేసి ఇచ్చే సర్టిఫికేట్ని సదరన్ సర్టిఫికేట్ అంటారు. అయితే వీటిని ప్రభుత్వం నిర్దేశించిన కొన్ని ఆసుపత్రుల్లోనే జారీ చేస్తారు. ఏ హాస్పిటల్స్లో ఇవి జారీ చేస్తారనే విషయాన్ని నేను తర్వాత మళ్ళీ ఇంకో వీడియో చేసి మీకు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా వివరిస్తాను. సో ఇంకా ఈ సదరన్ సర్టిఫికేట్ ఎలా పొందాలి అంటే, ఆ స్లాట్ బుకింగ్ అంటే ఏమిటి అనే విషయానికి వస్తే, సదరన్ ధృవపత్రం పొందాలనుకున్న వారు మీ సమీపంలోని గ్రామ వార్డు సచివాలయాల్లో కానీ లేదా మీ సేవా కేంద్రాలకు కానీ వెళ్ళాలి. అక్కడ సిబ్బందిని అడిగి స్లాట్ బుక్ చేసుకోవాలి. స్లాట్ బుక్ చేసుకోవడం అంటే ప్రభుత్వం రాబోయే నెలల్లో ఏ తేదీల్లో సదరన్ ధృవపత్రాలు జారీ చేస్తుందో ముందే తెలియజేస్తూ ప్రకటన ఇస్తుంది. దాని ప్రకారం మీ వివరాలతో పాటు ఆన్లైన్లో మీకు చూపించిన ఆసుపత్రుల్లో మీకు దగ్గరగా ఉన్న ఆసుపత్రిని సెలెక్ట్ చేసుకొని ఈ సదరన్ స్లాట్ అయితే బుక్ చేసుకోవాలి. అనంతరం మీకు ఒక తేదీని, సమయాన్ని కేటాయిస్తారు. దీన్ని స్లాట్ బుకింగ్ అంటారు. మీకు కేటాయించిన తేదీ, సమయానికి ఖచ్చితంగా ఏ హాస్పిటల్ అయితే మీరు స్లాట్ బుక్ చేసుకున్నారో ఆ హాస్పిటల్కి వెళ్ళి అయితే పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీకు సదరన్ సర్టిఫికేట్ అయితే జారీ చేస్తారు. ఏపీలో సదరన్ ధృవపత్రాలు పొందడం కోసం అయితే 2024 జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలలకు సంబంధించి అయితే స్లాట్ బుకింగ్ అయితే జరుగుతుందండి. అది ఎప్పటి నుంచి అంటే రేపటి నుంచి, అంటే జూలై 8వ తేదీ నుంచి మీ దగ్గరలోని గ్రామ వార్డు సచివాలయాల్లోని లేదా మీ సేవా కేంద్రాల్లోనైతే ఈ స్లాట్ అయితే బుక్ చేసుకోవచ్చండి. అక్కడికి వెళ్ళి మీరు మీ వివరాలు చెప్పినట్లయితే కనుక వారు మీ స్లాట్ అయితే బుక్ చేస్తారు. మీరు ఎక్కడికి ఏ హాస్పిటల్కి పెట్టుకోవాలనుకుంటున్నారు స్లాట్ అది చెప్తే మాత్రం మీరు అక్కడ బుక్ చేసుకోవచ్చు. సో అలాగే సదరన్ సర్టిఫికేట్ కోసం స్లాట్ బుక్ చేసుకునేందుకు ఏ డాక్యుమెంట్లు కావాలి అనే విషయానికి వస్తే మాత్రం, సదరన్ సర్టిఫికేట్ కోసం స్లాట్ బుక్ చేసుకోవాలంటే గ్రామ వార్డు సచివాలయానికి వెళ్తారు కదండి, లేదా మీ సేవకని వెళ్తారు కదా. వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆధార్ కార్డు కానీ లేదా ఆధార్ లింక్ అయిన ఫోన్ నెంబర్ ఖచ్చితంగా కావాలి. ఇవి రెండు కావాలి. అలాగే మీ పుట్టుమచ్చలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఆ వివరాలు తెలిపేందుకైతే ఒక సర్టిఫికేట్ అయితే కావాలి. ఉదాహరణకి 10th సర్టిఫికేట్లను అయితే మన పుట్టుమచ్చలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఆ విషయాలన్నీ కూడా ఉంటాయి కాబట్టి అది ఉన్నా సరిపోతుందండి. ఈ జిరాక్స్లు తీసుకుని అయితే ఖచ్చితంగా వెళ్లాల్సి వస్తుంది. అలాగే ప్రభుత్వ పథకాలు అందుకునేందుకు వికలాంగుల శాతం ఎంత పర్సంటేజ్ ఉండాలనే విషయానికి వస్తే మాత్రం, ప్రభుత్వ పరంగా దివ్యాంగులకు వర్తించే పథకాలు కొన్ని ప్రత్యేకించి ఉంటాయండి. ఆ దివ్యాంగులకు పెన్షన్ ఇప్పుడు ఏపీలోనైతే 6,000 ఇస్తున్నారు. అలాగే బస్సు, రైలు పాసులు ఇతర రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని పథకాలు అయితే అమలు చేస్తుంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు అర్హత విషయంలో కూడా సడలింపులు అయితే వర్తిస్తాయండి ఈ సర్టిఫికేట్ ఉంటే. అలాగే రిజర్వేషన్లు పొందాలన్నా సరే ఈ సర్టిఫికేట్ ఉండాలి. సో ఈ సర్టిఫికేట్లో అయితే 40% వికలాంగులు గుర్తించబడితే ఈ సర్టిఫికేట్ అయితే ఇస్తారు. సో ఈ 40% వికలాంగులు గుర్తించబడి ఈ సర్టిఫికేట్ వస్తే మాత్రం ఈ ప్రభుత్వం పరంగా ఇచ్చే ఈ పథకాలన్నీ కూడా వర్తిస్తాయి. అలాగే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలు కూడా మనకైతే వర్తిస్తాయండి. సో అలాగే తాత్కాలిక సర్టిఫికేట్లతో పెన్షన్ పొందవచ్చా లేదా అనే విషయానికి వస్తే మాత్రం, కొందరికి తమకు లోపం ఉందని భావిస్తుంటారు. ఆ లోపం కొంతకాలానికి అయితే పూర్తిగా నయమవుతుంది. ఆ నయమయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ ఉద్దేశంతో వైద్యులు ఇలాంటి వారికి తాత్కాలిక ధృవపత్రాలు లేదా రీఅసైన్మెంట్ సర్టిఫికేట్ కొంతకాలానికి మంజూరు చేస్తారు. అయితే వారు ఇచ్చిన కాలానికి కూడా వారి లోపం నయం కాలేదనుకోండి, మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే సర్టిఫికేట్ కోసం డాక్టర్ సిఫార్సు చేస్తే వారు మళ్ళీ స్లాట్ బుక్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారు. స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత డాక్టర్కి చూపించాలి. ఆ తర్వాత శాశ్వత సర్టిఫికేట్ మంజూరు చేస్తారు. అయితే తాత్కాలిక సర్టిఫికేట్తో పెన్షన్ కోసం దరఖాస్తు చేయడానికి కుదరదు. ఖచ్చితంగా శాశ్వత సర్టిఫికేట్ మాత్రమే వికలాంగుల పెన్షన్ అప్లై చేసుకోవడానికి కుదురుతుంది. తాత్కాలిక సర్టిఫికేట్ తీసుకెళ్లి పెన్షన్ కోసం అప్లై చేసుకుంటామంటే అవదండి. ఖచ్చితంగా శాశ్వత సర్టిఫికేట్ అయితే కావాల్సి ఉంటుంది. దానికి 40% వికలాంగుల శాతం 40% ఉంటే మీకు శాశ్వత సదరన్ సర్టిఫికేట్ అయితే వస్తుంది. దాని ద్వారా మీరు పెన్షన్ అయితే పొందవచ్చు. అలాగే చాలామంది ఏంటంటే అర్హత ఉన్నా సరే సదరన్ క్యాంప్కి వెళ్ళినప్పుడు మీ అప్లికేషన్ అయితే కొన్నిసార్లు అయితే రిజెక్ట్ అవుతూ ఉంటుంది. సో అట్లా రిజెక్ట్ అయినప్పుడు ఏం చేయాలి అనే విషయానికి వస్తే,
అసలు ఎందుకు రిజెక్ట్ అవుతుంది, ఏం చేయాలి అనే విషయాలు తెలుసుకుంటే మాత్రం సరైన ధృవపత్రాలు లేకపోతే మాత్రం రిజెక్ట్ చేస్తారు. అలాగే వికలాంగ శాతం 40% కంటే తక్కువ ఉంటే అలాంటి వారికి కూడా ఈ సదరన్ సర్టిఫికేట్ అయితే కనుక రిజెక్ట్ చేసే అవకాశం ఉందండి. అవకాశం కాదు, ఖచ్చితంగా చేస్తారు. 40% కంటే తక్కువ ఉంటే మాత్రం ఈ సదరన్ సర్టిఫికేట్ అయితే ఇవ్వరు. అయితే తమకు అర్హత ఉన్నా తిరస్కరించారని కనుక మీరైతే భావిస్తే మాత్రం ప్రతి సోమవారం కలెక్టరేట్లో మాత్రం ఖచ్చితంగా గ్రీవెన్స్ జరుగుతుందండి. సో అక్కడికి వెళ్ళి ఒక అప్లికేషన్ పెట్టుకోవాలి. సో ఇట్లాగ మాకు 40% ఉంటుంది వికలాంగ శాతం, కానీ మేము రిజెక్ట్ అయింది మా సదరన్ సర్టిఫికేట్ అని చెప్పేసి మీరు అక్కడికి వెళ్ళి ఒక అప్లికేషన్ పెట్టుకుంటే అలాంటి వారికి మళ్ళీ మరో ఆసుపత్రికి అయితే రెఫర్ చేస్తారనమాట, ఏది మీరు గ్రీవెన్స్లో పెట్టుకుంటే. సో అక్కడికి వెళ్ళి మీరు ఆ డాక్టర్కి చూపించుకున్న తర్వాత డాక్టర్ మళ్ళీ రెఫర్ చేసి రీఅసైన్మెంట్కి అర్హత ఉంటే మాత్రం వాడు మళ్ళీ ఓపీ ఫామ్ మీద మీ ఎలిజిబుల్ ఫర్ రీఅసైన్మెంట్ అని రాసిస్తారు. వైద్య విధాన పరిషత్కు ఒక లెటర్ రాసిస్తారు అనమాట. సో ఆ లెటర్ తీసుకెళ్ళి దాని ద్వారా అయితే మళ్ళీ ఆ వ్యక్తికి అసైన్మెంట్ ఇస్తే మాత్రం మళ్ళీ మీరు ఈ సదరన్ సర్టిఫికేట్ అయితే మళ్ళీ పొందే అవకాశం అయితే ఉంటుంది. సో అలాగే సదరన్ సర్టిఫికేట్లతో ఏ ప్రయోజనాలు పొందవచ్చు అనే విషయానికి వస్తే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం అందించే 6,000 రూపాయల పెన్షన్ అయితే తీసుకోవచ్చు. అలాగే బస్సు రైలు ప్రయాణాల్లో రాయితీలు కూడా పొందొచ్చు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే ఉద్యోగాల్లో రిజర్వేషన్ కూడా పొందొచ్చండి. అలా కొన్ని సందర్భాల్లో ప్రత్యేక వాహనాలు, పరికరాలు ప్రభుత్వం నుంచి ఉచితంగా ఇస్తారు కదా, అవి పొందవచ్చు. అలాగే రాయితీపై కూడా అందుకోవచ్చు. సో ఈ బెనిఫిట్స్ అన్నీ కూడా పొందొచ్చు అనమాట ఈ సదరన్ సర్టిఫికేట్ ఉంటే వికలాంగులు. సో ఇంకా ఈ సదరన్ సర్టిఫికేట్లు పొందడానికి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేసినట్లయితే మాత్రం నేను ఇంకో వీడియో చేసి మీ డౌట్స్ అయితే క్లారిఫై చేస్తానండి. సో ఇంకా కుదరకపోతే ఒకవేళ మీ దగ్గరలోని సచివాలయానికి కానీ మీ సేవా కేంద్రాలు ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళినా సరే మీకు ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే వారు క్లారిఫై చేసి మీరు అక్కడ అప్లై చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. సో డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి.